త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు: గొడ్డలి పార్టీ హింస బూతులను నమ్ముకుందన్న చంద్రబాబు, డబ్బులిచ్చి మరీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తోందని ధ్వజం. విశాఖ తీరంలో గల్లంతైన వారిలో 5గురి ఆచూకీ లభ్యం, మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు, సహాయ చర్యలపై సీఎం ఆరా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు, మెట్రో రైల్పై అధ్యయన బాధ్యతల్ని ఎస్బీఐ క్యాబ్స్కు అప్పగించాలని విజ్ఞప్తి. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన కేటీఆర్, అడ్డుకునేందుకు పలుచోట్ల పోలీసుల యత్నం, తెలంగాణ సర్కార్పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే కాళేశ్వరం బ్యారేజీలు పనికిరాకుండా పోయాయన్న ఉత్తమ్, నీళ్లు నింపే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పినట్లు స్పష్టీకరణ. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం మండిపాటు, చిన్నారులపై లైంగిక వేధింపుల్ని ప్రోత్సహించే ప్రకటనల్ని తక్షణం తొలగించాలని ఆదేశాలు. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు, క్షణాల్లో ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేయగలమని అమెరికా అధినేత హెచ్చరికలు. గొడ్డలి పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేయిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తనతో పాటు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ హింస బూతులను నమ్ముకుందని, ఫ్యాక్షన్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని కుప్పం పర్యటనలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో విమర్శించారు. 3 రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం స్వగృహంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పిన ఆయన, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గానికి ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం, రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. త్వరలోనే సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు కృష్ణా నీరు తెచ్చామని, త్వరలోనే గాలేరు నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని ఇదే విధంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్వాంటమ్, సెమీకండక్టర్ల విభాగాల్లో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, వచ్చే డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సీఎం తెలిపారు. పరిశ్రమలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే కొందరు అడుగడుగునా అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారని, ఒక్క వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు, ఖనిజ సంపద బ్లాక్ అయిందన్నారు. ఓబుళాపురంతో పాటు ఆన్రాక్ సంస్థలు కూడా ఈ తరహాలోనే తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని ఆయన తెలిపారు. కంపెనీలను తరిమేయటం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయటమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకువచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అదే పనిగా అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చేశారన్నారు. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు సిగ్గు లేకుండా నీతులు చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ మాటలు నిలకడలేనివని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. తల్లి, చెల్లిని గెంటేసి చిన్నాన్న హత్య నిందితులపై చర్య తీసుకోని వ్యక్తిని మనుషుల జాబితాలో చేర్చలేమని మంత్రి మండిపడ్డారు. తన పేరులో గన్నున్నట్టే రాజధాని పేరులోనూ గన్నులు, గొడ్డళ్లు ఉండాలని భావిస్తున్నారే తప్ప
మానవ సంబంధాలతో ఆయనకు పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మావిగంతోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి, 11 కూడా ఉండవు. గొడ్డలి పార్టీ అధినేతను, ఈ గొడ్డలి పార్టీ అధినేతకి వెనక్కి చాలామంది సీనియర్లు ఉన్నారు. చెప్పుకుంటే చాలా అనుభవం ఉన్న సీనియర్లు ఉన్నారు. వాళ్ళైనా ఈయనకి చెప్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్ర చూసుకోండి, మొన్నసారి ఏంటి వైజాగ్ రాజధాని చేస్తున్నామని ఎన్నో కబుర్లు ఆడారు. అయినా వైజాగ్ చుట్టుపక్కల ఎవరు ఆయనకు ఓటేయలేదు. ఎందుకు? నమ్మలేదు, ఆయన్ని ఖచ్చితంగా నమ్మలేదు, వదిలేశారు. ఆయనకి ఈ రోజుకి మావిగన్, రేపేమవుద్దో మీకు తెలుసా? లేదు కదా, రోజుకోటి ఉంది. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే పిచ్చెక్కిన మాటలు అంటారు. మేబీ పిచ్చితో మాట్లాడుతున్నారో, వెర్రితో మాట్లాడుతున్నారో, అసలు ప్రజలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. విశాఖ తీరంలో గల్లంతైన 7గురిలో 5గురిని ఆచూకీని సహాయ బృందాలు గుర్తించాయి. ఒక వాణిజ్య నౌక సహాయంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 2 ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం సహాయ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. నేవీకి చెందిన హెలికాప్టర్ సాయంతో సముద్రంలో గల్లంతైన వారిని వెతుకుతున్నారు. గల్లంతైన 7గురిలో 5గురి ఆచూకీని అధికారులు గుర్తించారు. బోటు యజమాని కారె చిన్నాను వాణిజ్య నౌక సిబ్బంది రక్షించారు. చిన్న వాణిజ్య నౌక ఎక్కే సమయంలో ఆయనతో పాటు మరో 4 మత్స్యకారులు ఉండగా వారు ఆ నౌకను ఎక్కలేకపోయారు. సమాచారం అందుకుని కారె చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తరలించిన సహాయ బృందాలు మిగిలిన 4 కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆచూకీ తెలియని మరో 2 కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. మత్స్యకారుల గల్లంతుపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ విశాఖ సిపిలకు సూచించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు, గాలింపు చర్యల గురించి తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7గురు చేపల వేటకు వెళ్లారు. సుమారు 50 మైళ్ల దూరం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లి పూడిమడక పరిసర ప్రాంతాల్లో వేట కొనసాగించారు. చివరిసారిగా గంగవరం పోర్టు సమీపం నుంచి ఇంట్లో వారితో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 4 మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకుంటామని చెప్పిన మత్స్యకారులు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వారికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో కోస్ట్, మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మత్స్యకారుల్లో 6గురు విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాంకు చెందినవారు కాగా మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం వాసిగా గుర్తించారు. ఒడిశా తీరంలో విశాఖకు చెందిన మరో బోటు చిక్కుకుంది. ఇంజన్ పాడైపోవడంతో 4 రోజులుగా 10 మంది మత్స్యకారులు సముద్రంలో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 10 మంది చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. 6 రోజుల క్రితం బోటు ఇంజన్ మొరాయించింది. దానికి తోడు లంగర్ కూడా పనిచేయకపోవడం వల్ల బోటు నియంత్రణ కోల్పోయింది. ప్రస్తుతం ఈ బోటు ఒడిశాలోని పూరి సమీప సముద్ర జలాల్లో భారీ అలల మధ్య చిక్కుకుంది. ఈ పరిస్థితిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు మత్స్యకారులు సమాచారం అందించారు. సహాయం చేయాలని విన్నవించారు. తక్షణమే విశాఖ జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఎంపీ పరిస్థితి తీవ్రతను వివరించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ మత్స్యకారుల్ని రక్షించేందుకు కోస్ట్ గార్డు బృందాల్ని అప్రమత్తం చేశారు. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న తెలుగు కుటుంబాల్ని అక్కడి భారత రాయబార కార్యాలయం సంప్రదించింది. సదరు కుటుంబానికి తక్షణ సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కోరిన నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం ఈ మేరకు స్పందించింది. సదరు కుటుంబంతో సంప్రదింపుల్లో ఉన్నామని తెలిపింది. వీలైనంత త్వరగా సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొంది. తన విజ్ఞప్తిపై వేగంగా స్పందించినందుకు భారత రాయబార కార్యాలయానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలుగు కుటుంబాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఎన్ఆర్టీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకున్నారు. బాధితులకు తక్షణమే తాత్కాలిక పాస్పోర్ట్లు ఏర్పాటు చేసి సురక్షితంగా ఇండియా తీసుకురావాలని ఏపీ ఎన్ఆర్టీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి చికాగో వెళుతూ ఉండగా ప్రయాణంలో పాస్పోర్ట్లు పోగొట్టుకోవడంతో హాంకాంగ్ విమానాశ్రయంలో తెలుగు కుటుంబం చిక్కుకుపోయింది. పిల్లలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేష్కు బొల్లా రాజేశ్వరి కుటుంబ సభ్యులు ట్వీట్ చేయడంతో సాయం చేసేందుకు అధికార యంత్రాంగం కదిలింది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. గత నెలలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కావటం లేదని లేఖల్లో అభ్యంతరం తెలిపారు. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతలు ఎస్బీఐ క్యాబ్స్కు అప్పగించాలని సీఎం కోరారు. షరతులు, విధి విధానాలను వెంటనే ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో మొదటి దశ టేకోవర్, రెండో దశ అనుమతులు జాప్యం అవుతున్నాయన్న రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రులను లేఖల్లో కోరారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు కానేపల్లి పంప్ హౌస్ పర్యటన తెలంగాణలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తతల మధ్య కానేపల్లి పంప్ హౌస్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కన్నెపల్లి వద్ద వృధాగా పోతున్న గోదావరి జలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే భారీ కాన్వాయ్తో వస్తున్న కేటీఆర్ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారీ కాన్వాయ్కు అనుమతి లేదని కేటీఆర్కు పోలీసులు చెప్పారు. ఎన్ని కార్లను అనుమతించాల్సిందేనని పోలీసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం తర్వాత మళ్లీ కన్నెపల్లికి బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. తమ పర్యటనతో ప్రభుత్వానికి భయం పట్టుకోవడం వల్లే అడ్డుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతులకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. జనగామ నుంచి బయలుదేరిన కేటీఆర్ బృందాన్ని మరోసారి రఘునాథపల్లి, హనుమకొండ జిల్లా వంగ పంప్ హౌస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 3 వాహనాలతోనే కన్నెపల్లికి వెళ్లాలని సూచించారు. అడ్డుకున్న అన్ని చోట్ల పోలీసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం తర్వాత ముందుకు కదిలారు. ఉద్రిక్తతల నడుమ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లికి కేటీఆర్ చేరుకుని పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లారు. అయితే కన్నెపల్లి పంప్ హౌస్ కంపోజ్ లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధులు అందరినీ అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు తోసుకుని లోపలికెళ్లి కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించారు. మాకు మొత్తం నీళ్ళు వస్తాయి, దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి కమలాకరణ దగ్గరకు వస్తే ఇక ప్రభుత్వానికి చెప్పినా, దున్నపోతుకు చెప్పినా ఒకటే, నేను కూడా మీతో వస్తా అని చెప్పి మా గంగుల కమలాకర్ గారు పోయి ధర్నా చేసిండు. ఇలా ఒక కరీంనగర్ కాదు, మా సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మొన్న పోయి బోయిన్పల్లి మండలం మిడ్మానేరులో నీళ్లు లేవు. 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, ఇవాళ 7 టీఎంసీల నీళ్లు లేవు. మొత్తం ఎక్కడికక్కడ ఎడారిలాగా మారిపోయింది. అందులో పోయి క్రికెట్ ఆడిండు మా రవిశంకర్ అన్న పొలగాళ్ళతో, ఎందుకంటే నీళ్లు లేవు. అది పరిస్థితి. మా బాలకృష్ణ అన్న, రసమై బాలకృష్ణ అన్న అవతల దిక్కుక్క కందికట్కూరు కాడ నీళ్లు లేవు. అందుకే మా మిడ్మానేరు నింపండయ్యా అని చెప్పి మా రసమై బాలకృష్ణ గారు అన్నపూర్ణలో నీళ్లు లేవు, అన్నపూర్ణ రిజర్వాయర్లో ఇల్లంత కుంటకు నీళ్ళు ఇచ్చేది, మా నింపండి కన్నెపల్లి కాడ పంపులు ఆన్ చేయండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఇలా మొత్తం కాళేశ్వరం సిస్టమ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న మాట నేను చెప్పి మీకు ఉదాహరణ కింద చెప్తా ఉన్నా. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులుంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచే లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడ్మానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకెత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లి నుంచి ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవచ్చు. నిజాం సాగర్ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, హనుమకొండలో అదుపులోకి తీసుకున్నారు. పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేటలో నేతలను గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ తప్పిదాల వల్ల మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోయి ఊర్లు భద్రాచలం మునుగుతాయని ఇంజనీర్లు చెప్పారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు దింపే పరిస్థితి లేదన్న ఆయన గేట్లు దింపి నీరు నిల్వ చేయకుండా ఎత్తిపోయలేమని వివరించారు. కన్నేపల్లి పంప్ హౌస్ వాళ్ళు ఏమంటారు, అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత నీళ్ళతో కోసం వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజు ఫౌండేషన్ ఈజ్ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా NDSA 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి NDSA రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. వీళ్ళేదో పోయి ఆ ప్రాణిక నీళ్ళు చూపెట్టి ఈ పంప్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంత బాగానే ఉండేది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ తరహా ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే అన్ని ప్రకటనలు, పోస్టులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులను ప్రోత్సహించే ప్రకటనలు నడుస్తున్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించింది. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ను ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథమ్స్ మరింత ప్రచారం చేయకుండా తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాను ఆదేశించింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా నవీ ముంబైలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు, ప్రజల దైనందిన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్లో ఉన్న పాళీహిల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయగఢ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ కనుమల్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మహాబలేశ్వర్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో అటవీ, కొండ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం బాలాసోర్కు 50 కిలోమీటర్లు, చాంద్బలికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఇది బాలాసోర్ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. నిన్న రాత్రి యలమంచిల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జోసఫ్ అలియాస్ రావణ్ను గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం ఆయన్ను గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా 39 సెక్షన్ను కూడా చేర్చారు. తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఆమోదించిన పోస్టుల్లో పోలీసు శాఖలోనే అత్యధికంగా ఖాళీలు ఉన్నాయి. SI, ASI కేటగిరీల కింద సివిల్ SI పోస్టులు 148, AR రిజర్వ్ SI 14, TGSP రిజర్వ్ SI 12, SARCPL రిజర్వ్ SI 3, FPB ASI 23 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. అగ్నిమాపక శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు ఉన్నాయి. జైళ్ల శాఖలో 14 మంది పురుష డిప్యూటీ జైలర్లు, 1 మహిళా డిప్యూటీ జైలర్, 196 మంది పురుష వార్డర్లు, 12 మంది మహిళా వార్డర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో 44 SI పోస్టులు,
1380 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం లభించింది. సంబంధిత విభాగాల అధిపతులు హోంశాఖ నుంచి స్థానిక క్యాడర్ల వారీగా ఖాళీల పంపిణీ, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఖరారైన వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు TSLPRB చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. తెలంగాణలో పేదలకు ఉపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో నాంపల్లి, చాంద్రాయడగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. అర్హులైన వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా 2 లక్షల పింఛన్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొన్నం వివరించారు. 1,00,000 ఇళ్ళు తొందరలో హైదరాబాద్ లో కట్టించే నిర్ణయం ప్రకారంగా ముందుకు పోతున్నామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం 12,000 గ్రామాలు ఉన్నాయి. 12,000 గ్రామాల్లో ప్రతి ఊర్లో ఇంధనం ఇల్లు కట్టిన ఘనత ఈ ప్రభుత్వమైన మాట మనం చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వచనం కావాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మొదటి దశలో, ఇప్పుడు మళ్ళీ 2,000 ఇళ్ళు మళ్ళీ ఇచ్చినాం. పేదలకు సొంత ఇల్లు కళ అనేటువంటిది నెరవేర్చే విషయం లోపల ఈ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదగాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. కారులోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అతన్ని SBI ఉద్యోగి ప్రసాద్గా గుర్తించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న కారును బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కాకినాడకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. మృతుల్లో ఒక యువకుడు, 3 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. చెర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ATM కార్డు, మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం RTC డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. దెబ్బతిన్న స్థితిలో ఉన్న 2 ఫోన్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటున్న ఆ దేశ నాయకత్వాన్ని కేవలం ఒకే దెబ్బతో అమెరికా అంతం చేయగలదని వ్యాఖ్యానించారు. అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరని, అందుకే తాను ఆ పని చేయబోనని స్పష్టం చేశారు. తమతో ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని యాక్సియోస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు చర్చలకు 1 వారం రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో ఇరుపక్షాలు ఎలాంటి దాడులు చేసుకోబోవని ట్రంప్ వెల్లడించారు. ఖమేనీ అంత్యక్రియల్లో వేలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొని కన్నీళ్లు పెట్టడంపై మాట్లాడిన ట్రంప్ అవన్నీ నకిలీవి కావచ్చని ఎద్దేవా చేశారు. ఇరాన్ ప్రజలు ఖమేనీని అసహ్యించుకుంటున్నారని తాను భావించారని చెప్పారు. అటు అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ తమ సైన్యం పరాక్రమాలను కొనియాడారు. తన మొదటి హయాంలో అమెరికా సైన్యాన్ని పునర్నిర్మించినట్టు చెప్పారు. Our rise to being the world's strongest and most powerful nation was no accident of history. We rebuilt our military in my first term. We used it a little bit in our, actually I should say third term, but I won't do that because I don't want any controversy. But we use it and we've had tremendous success. You look at Venezuela, you look at Iran, we wiped out their military. Americans crossed the Great Plains, scaled the Rockies, we just tamed the wilderness and conquered the frontier and built the empire. It's called the Empire of Liberty. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగించినప్పటికీ అర్ధరాత్రి దాటిన తర్వాత కళ్లు చెదిరే బాణాసంచా వెలుగుజిలుగులతో గగన వీధులు జిగేల్మన్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా పలు నగరాల్లో స్వాతంత్ర్య దినోత్సవాలను రద్దు చేశారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ ప్రాంతాన్ని 2 గంటల పాటు ఖాళీ చేయించారు. వాతావరణం కుదుటపడిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వేడుకలు తిరిగి ప్రారంభమయ్యాయి. సంగీత విభావరి తర్వాత బాణాసంచా ప్రదర్శన నిర్వహించారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ నేవల్ రివ్యూలో భారత నౌకాదళ శిక్షణ నౌక INS సుదర్శిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3 స్తంభాలు కలిగిన ఈ నౌక
హడ్సన్ నదిపై జరిగిన ప్రతిష్టాత్మక పరేడ్ ఆఫ్ సెయిల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ముందుకు కదిలింది. భారత ఘనమైన సముద్రయాన వారసత్వానికి ఒక ప్రతీకగా నిలిచింది. ఈ అంతర్జాతీయ వేడుకల్లో ఐఎన్ఎస్ సుదర్శిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది. లోకాయన్ 2026 యాత్రలో భాగంగా అమెరికా చేరుకున్న ఈ నౌక ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో దాడులకు పాల్పడ్డాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్కు చెందిన ఇంధన, విద్యుత్ రవాణా మౌలిక సదుపాయాలతో పాటు లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ, నిల్వ కేంద్రాలే లక్ష్యంగా 142 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా తెలిపింది. తూర్పు ఉక్రెయిన్లోని ఓ షాపింగ్ మాల్పై రష్యా వైమానిక దాడులు చేసింది. రష్యా దాడుల ధాటికి షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అటు ఉక్రెయిన్ సైనికులు విదేశీ కిరాయి సైనికుల తాత్కాలిక స్థావరాలపైన దాడులు చేశామని రష్యా స్పష్టం చేసింది. ఖర్కివ్ ప్రాంతంలో మరో 4 ఆవాస ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన 5 డ్రోన్ కమాండ్ పోస్టులతో పాటు ఇతర లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా మిలిటరీ హెలికాప్టర్, ఒక రైల్వే వంతెనను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో ట్రంప్ విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పారు. అయితే డాన్బాస్ ప్రాంతంపై రష్యాకు పూర్తి నియంత్రణ ఇస్తేనే శాంతి చర్చలు సాధ్యమని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ట్రంప్తో జరిపిన సంభాషణ చాలా సానుకూలంగా సాగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అమెరికా గట్టి సంకల్పంతో ఉంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి నిజమైన అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే వారం తుర్కియాలో నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో వర్షాల నేపథ్యంలో బియాస్ నదిపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు దృశ్యాలు కనువిందు చేశాయి. చుట్టుపక్కల ఉన్న కొండలను దట్టమైన మేఘాలు ఆవరించి ఉండటం వర్షాకాలపు ప్రకృతి అందాలను కళ్లకడుతోంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపట్టడం తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యాంశాలు మరోసారి. గొడ్డలి పార్టీ హింస, బూతులను నమ్ముకుందన్న చంద్రబాబు. డబ్బులిచ్చి మరీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తోందని ధ్వజం. విశాఖ తీరంలో గల్లంతైన వారిలో 5గురి ఆచూకీ లభ్యం. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు. సహాయ చర్యలపై సీఎం ఆరా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు. మెట్రో రైల్పై అధ్యయన బాధ్యతల్ని ఎస్బీఐ క్యాబ్స్కు అప్పగించాలని విజ్ఞప్తి. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన కేటీఆర్, అడ్డుకునేందుకు పలుచోట్ల పోలీసుల యత్నం. తెలంగాణ సర్కార్పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే కాళేశ్వరం బ్యారేజీలు పనికిరాకుండా పోయాయన్న ఉత్తమ్. నీళ్లు నింపే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పినట్లు స్పష్టీకరణ. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం మండిపాటు. చిన్నారులపై లైంగిక వేధింపుల్ని ప్రోత్సహించే ప్రకటనల్ని తక్షణం తొలగించాలని ఆదేశాలు. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు. క్షణాల్లో ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేయగలమని అమెరికా అధినేత హెచ్చరికలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.